ఈ వీడియోలో నేను HTML CSSని యూజ్ చేసి వాట్సాప్ లోగోని ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనకి లోగో చూసుకున్నట్టయితే ఔట్ సైడ్ ఒక సర్కిల్ ఉంది. ఇన్నర్ సైడ్ ఒక సర్కిల్ ఉంది. మధ్యలో ఫోన్ ఐకాన్ ఉంది. సో, ఇప్పుడు మనం ఈ 3ని క్రియేట్ చేయాలి. అండ్ నేను ఈ ఫోన్ ఐకాన్ కోసం ఫాంట్ అవసరం ఐకాన్స్‌ని యూజ్ చేస్తున్నా. మనం గూగుల్‌లోకెళ్ళి ఫాంట్ అవసరం CDN అని టైప్ చేసినట్టయితే CDN JSకి సంబంధించిన ఒక లింక్ అనేది వస్తుంది. దీంట్లో ఇక్కడిది ఇది కాపీ చేసుకోవాలి ఫస్టు. సో, మనం ఏ ఐకాన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో, ఆ CDN లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేశాను. సో, మనకి 2 సర్కిల్స్ ఉన్నాయి కదా! ఔటర్ ఒక సర్కిల్, ఇన్నర్ ఒక సర్కిల్. సో, నేను 2 డివిజన్స్ తీసుకుంటున్నాను. ఔటరు, ఇన్నర్ అని. తర్వాత దాని లోపల ఇన్నర్. దీని లోపల మనకి ఫాంట్ అవసరం ఐకాన్‌కి సంబంధించిన క్లాసు. సో, ఫాంట్ అవసరంలో ఆ ఫోన్ ఐకాన్‌కి సంబంధించింది క్లాస్ ఏంటి అనంటే FA ఫోన్ అనేది మనం ఇవ్వాలి. అప్పుడు మనకి ఫోన్ సింబల్ అనేది వస్తుంది. సో, ఫోన్ ఐకాన్ వచ్చింది. ఇప్పుడు సమ్ స్టైలింగ్ అప్లై చేద్దాము. సో, ఫస్ట్ అయితే స్టైల్ ట్యాగ్ తీసుకొని అన్ని ఎలిమెంట్స్‌కి మార్జిను, ప్యాడింగు, బాక్స్ 0 ఇచ్చి బాక్స్ సైజ్ బోర్డర్ బాక్స్ ఇస్తున్నా. సో, ఇప్పుడు బాడీ ట్యాగ్‌లో డిస్ప్లే, ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్, సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్, హైట్ 100 వ్యూ పోర్ట్ హైట్ ఇస్తున్నా. మనకి లోగో మొత్తం వెబ్ పేజ్‌లో సెంటర్‌లోకి రావడం కోసం ఇది తీసుకున్నాను. అండ్ బాడీకి సమ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఇస్తున్నాను. సో, హెక్సాడెసిమల్ ఇది. సో, ఇప్పుడు మనకు అలా వచ్చింది. ఇప్పుడు మనం ఔటర్ సర్కిల్‌కి స్టైలింగ్ అనేది అప్లై చేయాలి. సో, ఔటర్ సర్కిల్ అంటే డాట్ ఔటర్ అని ఇచ్చింది కదా! ఆ క్లాసు. దానికి సమ్ విడ్త్, సమ్ హైట్ అండ్ బోర్డర్ రేడియస్ 50% ఇచ్చుకోవాలి. సో, విడ్త్ 80 పిక్సెల్స్ ఇస్తున్నా. హైట్ కూడా 80 పిక్సెల్స్ ఇస్తున్నా. అంటే ఆ సర్కిల్ యొక్క విడ్త్, హైట్ అండ్ బోర్డర్ రేడియస్ 50% ఇస్తున్నా ఔటర్ సర్కిల్‌కి. అండ్ ఔటర్ సర్కిల్‌కి మనకి బ్యాక్‌గ్రౌండ్ అనేది వైట్ కలర్. ట్రిపుల్ F. నెక్స్ట్ దీనికి సమ్ బాక్స్ షాడో ఇస్తున్నా. టాప్ నుంచి 2 పిక్సెల్స్, లెఫ్ట్ నుంచి 2 పిక్సెల్స్‌లో షాడో స్టార్ట్ అవ్వాలి. అండ్ 3 పిక్సెల్స్ ఇక్కడ ట్రాన్స్పరెంట్ బ్లాక్ కలర్ ఇస్తున్నాను. సో, ఇప్పుడు మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఈ సర్కిల్‌కి కూడా డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్ అని ఇచ్చుకోవాలి. ఔటర్ అండ్ ఇన్నర్ సర్కిల్స్ కూడా అప్పుడు మనకి ఒక దాంట్లో ఒకటి సెంటర్‌లోకి వస్తాయి. సో, ఇన్నర్ కూడా నేను సేమ్ అదే డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్ ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నా ఇన్నర్ సర్కిల్‌కి. సో, అప్పుడు మనకి ఒక సర్కిల్‌లో ఇంకొక సర్కిల్ సెంటర్‌లోకి వస్తుంది. అండ్ ఇన్నర్ సర్కిల్‌లో ఫోన్ ఐకాన్ కూడా సెంటర్‌లోకి వస్తుంది. సో, ఇప్పుడు మనం ఇన్నర్ సర్కిల్‌కి విడ్త్, హైట్ కొంచెం డిక్రీజ్ చేస్తే అప్పుడు మనకి దాని లోపల ఇంకొక సర్కిల్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో, దీని యొక్క బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏమో నేను గ్రీన్ కలర్ వాట్సాప్ లోగోది ఏదైతే ఉంటుందో ఆ కలర్ ఇస్తున్నా. 3AC371 అండ్ దీనికి విడ్త్ అనేది 70 పిక్సెల్స్. దానికన్నా తక్కువ ఇవ్వాలి. అప్పుడే మనకి ఈ సర్కిల్ అనేది కనిపిస్తుంది. హైట్ కూడా 70 పిక్సెల్స్ ఇస్తున్నా. అండ్ బోర్డర్ రేడియస్ 50%. సో, ఇప్పుడు మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ ఫాంట్ అవసరం ఐకాన్ ఏదైతే ఉందో దానికి కూడా సమ్ స్టైలింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. దానికి ఫాంట్ సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ టెక్స్ట్ కలర్ వైట్ పెడుతున్నా. అండ్ ఫాంట్ సైజ్
30 పిక్సెల్స్ ఇస్తున్నా, లేకపోతే 36 ఇస్తున్నా. నెక్స్ట్ కలర్ అనేది వైట్, టెక్స్ట్ కలర్ వైట్ రావడం కోసం ఇది. సో ఇప్పుడు మనకి సర్కిల్స్ ఫోన్ ఐకాన్ వచ్చింది. ఇంకా మనకి ఏం కావాలి అని అంటే ఇక్కడ మనకి ఈ ట్రయాంగిల్ షేప్ లో ఏదైతే ఉంటుందో ఈ 2 ట్రయాంగిల్స్ రావాలన్నమాట. సో దీన్ని మనం ఎలా అయినా చేసుకోవచ్చు డిఫరెంట్ వేస్ లో. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అవుటర్ అనే సర్కిల్ కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనే క్లాసెస్ ని యూజ్ చేసి ఆ ట్రయాంగిల్స్ ని తెప్పిస్తాను. సో అవుటర్ అనే క్లాస్ కి బిఫోర్ అండ్ దీని యొక్క పొజిషన్ అబ్సల్యూట్ పెట్టాము అని అంటే అవుటర్ సర్కిల్ కి పొజిషన్ రిలేటివ్ ఇచ్చుకోవాలి. దీనికి రిలేటెడ్ గా మనకి దాని పొజిషన్ అనేది సెట్ చేయాలి, ట్రయాంగిల్ పొజిషన్. అందు గురించి అవుటర్ సర్కిల్ కి పొజిషన్ రిలేటివ్ ఇవ్వాలి. అండ్ అవుటర్ సర్కిల్ బిఫోర్ లో పొజిషన్ అనేది అబ్సల్యూట్ ఇస్తున్నా. అండ్ మనం బిఫోర్ ఆఫ్టర్ ఎలిమెంట్స్ యూజ్ చేసినప్పుడు కంటెంట్ అనేది ప్రాపర్టీ ఇవ్వకపోతే దీని ఫంక్షనాలిటీ అనేది ఉండదు అనమాట. సో కంటెంట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. అండ్ దీని యొక్క పొజిషన్ టాప్ నుంచి 65 పిక్సెల్స్ ఇస్తున్నా. అండ్ లెఫ్ట్ నుంచి -15 పిక్సెల్స్ ఇస్తున్నా. నెక్స్ట్ బార్డర్ అనేది మనకి ట్రయాంగిల్ షేప్ లో రావాలి అని అంటే బార్డర్ అనేది మనం మనకి బార్డర్ అనే ప్రాపర్టీలో టాప్ లెఫ్ట్, టాప్ రైట్, బాటమ్ లెఫ్ట్ అని ఉంటాయి. సో మనకి ట్రయాంగిల్ షేప్ లో రావాలి అని అంటే ఓన్లీ ఏదో ఒక సైడ్ మాత్రమే బార్డర్ పెట్టుకోవాలి, రిమైనింగ్ అన్ని ట్రాన్స్పరెంట్ పెట్టుకోవాలి. సో ఒక్కొక్క ప్లేస్ లో అంటే ఇప్పుడు నేను ట్రాన్స్పరెంట్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఇస్తున్నా, తర్వాత కలర్ అనేది ఇంకొక ప్లేస్ లో, తర్వాత ఇంకొక కార్నర్ లో 4 కార్నర్స్ లో ఒకదానికి మాత్రమే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను అండ్ రిమైనింగ్ అన్నిటికీ ట్రాన్స్పరెంట్ ఇచ్చాను. సో ఇలా మనం ఏదో ఒక సైడ్ ఇక్కడ ఒక కలర్ పెట్టుకుని రిమైనింగ్ అన్ని ట్రాన్స్పరెంట్ పెడితే డిఫరెంట్ ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ బార్డర్ అనేది పెట్టాము, మనకి బార్డర్ విడ్త్ కూడా పెట్టుకోవాలి. బార్డర్ విడ్త్ అనేది 20 పిక్సెల్స్ పెడుతున్నా నేను, 20 పిక్సెల్స్. నెక్స్ట్ బార్డర్ కలర్ మనం మెన్షన్ చేయాలి. నేను జస్ట్ ఏ కార్నర్స్ లో బార్డర్ ఉండాలో అది మాత్రమే పైన ఇచ్చాను. బార్డర్ విడ్త్, బార్డర్ కలర్ అండ్ బార్డర్ స్టైల్ మళ్ళీ సెపరేట్ గా పెడుతున్నాను. బార్డర్ కలర్ కూడా వైట్ తీసుకున్నా. అండ్ బార్డర్ స్టైల్ జనరల్ గా మనం బార్డర్ అని చెప్పి పిక్సెల్స్ సాలిడ్ ఎన్ని పిక్సెల్స్ అన్ని సాలిడ్ కలర్ ఒకేసారి ఇచ్చేస్తాం. ఇక్కడ నేను డిఫరెంట్ సైడ్స్ కి డిఫరెంట్ గా ఇస్తున్నాను కాబట్టి ఓన్లీ ఈ ప్రాపర్టీలో ఏ సైడ్స్ లో ఏ కలర్ రావాలో అదే ఇచ్చాను. సో ఆల్రెడీ ఇక్కడ దీనికి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అవసరం లేదు, జస్ట్ మనం ట్రయాంగిల్ రావాలి అని అంటే బార్డర్ అనే ఒక ప్రాపర్టీయే సరిపోతుంది. ఇక్కడ బార్డర్ స్టైల్ ఏమో సాలిడ్ ఇస్తున్నా. సో ఇక్కడ నేను ఏదైతే ఇచ్చానో ట్రాన్స్పరెన్స్ అవన్నీ కలర్స్ కి సంబంధించింది, కలర్ అని మర్చిపోయాను. బార్డర్ కలర్ అన్నమాట. ఇది బార్డర్ కలర్ ఓన్లీ టాప్ రైట్ మాత్రమే కలర్ ఇస్తున్నా, రిమైనింగ్ అన్ని ప్లేసెస్ లోను అంటే మనకి బార్డర్ అనేది 4 కార్నర్స్ లో ఇస్తాం కదా అందులో ఓన్లీ ఒక కార్నర్ కే నేను కలర్ ఇస్తున్నా, రిమైనింగ్ అన్ని ట్రాన్స్పరెంట్ పెట్టుకున్నా. ఇప్పుడు ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ ని రొటేట్ చేస్తే మనకి ఈ ఫామ్ లో వస్తుంది అనమాట. సో అలా రావాలి అని అంటే నేను ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే ఒక ప్రాపర్టీలో రొటేట్ -50 degrees ఇస్తున్నా. ఇప్పుడు మనకి అది రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అయింది. ఇలా రొటేట్ అయ్యాక మనకి కొంచెం కంప్రెస్ అవ్వాలి, అంటే ఇక్కడ మనకి ఎలా అయితే కంప్రెస్ అయ్యి వచ్చిందో సేమ్ అదే విధంగా దాని యొక్క హైట్ పెరుగుతున్నట్టుగా రావాలి. అలా రావాలి అని అంటే మళ్ళీ మనం ఎక్స్ యాక్సిస్ లో రొటేట్ ఎక్స్ అని చెప్పి ఇంకా కొంచెం ఇప్పుడున్న దానికన్నా ఇంకా ఎక్స్ట్రాగా రొటేట్ చేస్తే మనకు అది కంప్రెస్ అవుతుంది అనమాట. అంటే ట్రయాంగిల్ పర్ఫెక్ట్ షేప్ అనేది అక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ నేను రొటేట్ ఎక్స్ లో మళ్ళీ -55 degrees ఇస్తున్నా.
సో, ఇప్పుడు మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? వైట్ కలర్ ఈ ట్రయాంగిల్ పెట్టాం. అలానే సేమ్ గ్రీన్ కలర్ కూడా పెట్టాలి. సో, దానికి నేను ఆఫ్టర్ అనే క్లాస్‌ని యూజ్ చేస్తున్నా. అంటే ఔటర్ అనే క్లాస్ ఏదైతే ఉందో దానికి సూడో క్లాస్ ఆఫ్టర్‌ని తీసుకొని సేమ్ స్టైలింగు బట్ లిటిల్ మోడిఫికేషన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడ బోర్డర్ కలర్ ఏదైతే ఉందో మనకి వాట్సాప్ లోగో కలర్ గ్రీన్ కలర్ వస్తుంది కదా! అదివ్వాలి. సో, ఇది ఇచ్చాను. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆ 2 మెర్జ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. మనకు ఒక్కదాని లోపల ఇంకొకటి కనిపించాలి అనంటే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని యొక్క విడ్త్, హైట్ అంటే బోర్డర్ విడ్త్ అనేది ఏదైతే ఉందో అది డిక్రీజ్ చేయాలి. ఇంతకుముందు దానికి బోర్డర్ విడ్త్ 20 ఇచ్చాం కదా! ఇప్పుడు దీనికి 15 పిక్సెల్స్ ఇస్తున్నా. అండ్ దీని యొక్క పొజిషన్ టాప్ నుంచి లెఫ్ట్ నుంచి కొంచెం డిక్రీజ్ చేయాలి. అంటే అప్పుడు మనకి ఒకదాని లోపల ఇంకొకటి కనిపిస్తుందనమాట. ఇక్కడ నేను లెఫ్ట్ నుంచి -4 పిక్సెల్స్ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా లోగో అయితే వచ్చిందనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.